హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు థంబ్నెయిల్లో చూసి ఉంటారు కదా దేవత విగ్రహాలు, పాము పడగను. ఈరోజు వీడియో వచ్చేసి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి మహిమగల నాగమ్మ తల్లి కోసం చెప్పబోతున్నాను. ఈ తల్లి మహిమ చాలా గొప్పదని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా ఫేమస్ ఈ టెంపుల్. ఈ వీడియోను నేను అలాగే అప్లోడ్ చేస్తున్నాను సౌండ్స్ తోటి. మీకు అయితే నేరుగా ఇట్లా దేవుడిని విగ్రహం కానీ టెంపుల్ కానీ చూసినట్టు ఉంటుంది, ఆ ఫీల్ వస్తుంది అనేసి నేను అలాగే అప్లోడ్ చేస్తున్నాను. వీడియోను పూర్తిగా చూసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నాగమ్మ తల్లి గుడి పక్కనే మనకు సమ్మక్క గద్దెలు ఉంటాయి. ఇక్కడ మనకు సమ్మక్క జాతర 2 రోజుల పాటు కొనసాగుతుంటుంది. 2 రోజుల పాటు ఇక్కడ జాతర ఘనంగా కొనసాగుతూ ఉంటుంది. ముందు రోజు పౌర్ణమి రోజు అయితే చాలా మంది ఉంటారు. మనకు దర్శనం కూడా చాలా లేట్ అవుతుంది. పౌర్ణమి రోజు కాకుండా నేను నెక్స్ట్ డే వచ్చాను, వీడియో తీసుకోవడానికి కూడా వీలుంటుంది కదా అని నేనైతే ఈ వీడియోను అలాగే అప్లోడ్ చేస్తున్నాను సౌండ్స్ తోటి. మీకు రియల్గానే టెంపుల్లో ఉన్నట్టు ఫీల్ వస్తుందనేసి దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. ఈ తల్లి మహిమ ఎక్కువగా మనము సంతానం లేని వాళ్ళకి, ఎక్కువగా పెళ్ళి కాని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు చాలామంది అయితే అలాంటి వాళ్ళైతే మొక్కులు అయితే పెట్టుకుంటున్నారు. పెళ్ళిళ్ళు కాకుండా ఉంటారు కదా, వాళ్ళు ఈ తల్లి దగ్గరికి వచ్చి వాళ్ళ కోరిక కోరుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళకు పెళ్ళి అవుతుంది, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అనేసి ఉయ్యాలలు కడుతున్నారు. వెండి ఉయ్యాలలు అయితే అమ్మవారికి వేస్తున్నారు. నేను లైవ్లో చూశాను. అందుకనే నేను ప్రతి ఒక్కరికి ఇలా అంటే ఈ మహిమగల అమ్మవారి కోసం చెప్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఈ టెంపుల్కి అయితే వెళ్ళి మీ కోరికలు అనేటివి అమ్మవారికి చెప్పుకోండి, ఖచ్చితంగా తీరుస్తుంది. ఓకేనా. బయట నేను చూపిస్తున్న ప్లేస్ వచ్చేసి దేవుని ముంగట ఉంది కదా, ఇది గజస్తంభం లాంటిది. ఇక్కడనే మనం మొక్కు పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసుకోవాలి. లోపల కొబ్బరికాయ కొట్టుకోవడానికి అలో లేదు. అందరూ ఓడిబియ్యం పోస్తున్నారు కదా దేవునికి. బయట చూపించిన ప్లేస్లో మనం కొబ్బరికాయ కొట్టేసుకొని, ఇప్పుడు నేను వెళ్ళే ప్లేస్కి అయితే నాగమ్మ పడగ అంటారు. ఇక్కడ మొత్తం పడగ ఉంటుంది. తల్లిది పెద్ద పడగ. కాకపోతే నేను పూర్తిగా వీడియో అయితే ఆ తల్లిది కనిపించదు, ఎందుకంటే చాలామంది చుట్టూ నాగమ్మ తల్లి చుట్టూ ఉన్నారు. చూస్తున్నారు కదా, చాలామంది ఉండే. నేను వెళ్ళిన రోజు ఇంకా ముందు రోజు అయితే అసలు ఆ తల్లి విగ్రహం కూడా కనిపించదు, అంతమంది ఉన్నారు. నాకు తెలుసు కాబట్టి నేనైతే ఇలా ముందైతే వెళ్ళాను. నెక్స్ట్ డే వెళ్తే మనకు యూజ్ అయితే ఉంటుంది. ఆ తల్లిది వీడియో అయితే ఎంతో వరకు తీసుకోవచ్చేసి అనుకొని నేనైతే నెక్స్ట్ డే వెళ్ళాను. చూసారు కదా ఆ తల్లి పడగ. చాలామంది ఇక్కడనే ముడుపులు అయితే కట్టుకుంటారు. మనకు వెండి ఉయ్యాలలు కానీ, వెండి ఆ తల్లి పడగలు కానీ లోపల మొక్కుకొని కోరికలు తీర్చిన వాళ్ళు లోపల వేస్తారు. ఇక్కడ వచ్చేసి కోరికలు మనకు నెరవేరాలి అని కట్టుకోవడానికి అయితే కొబ్బరికాయతో ముడుపు కట్టేసుకొని ఇక్కడ కడుతుంటారు. ఆ తల్లి పడగ చూసారు కదా, ఇక్కడ కూడా మనకు మొక్క అనేది పెట్టుకుంటారు. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళంతా ఎక్కడెక్కడ నుండి వచ్చిన వాళ్ళు, చుట్టుపక్కల గ్రామాల నుండి చాలామంది వస్తుంటారు మొక్కులు పెట్టుకోనికి. ఇక్కడ వచ్చేసి మనం కోరిక కోరుకోవడానికి మనం కొబ్బరికాయతోటి ముడుపు ఇక్కడ కట్టుకోవచ్చు. ఆ నాగమ్మ తల్లి పడగ చూశారు కదా, నేను ఇంకొకడికి వెళ్తున్నాను. ఇది కూడా నాగమ్మ తల్లికి సంబంధించింది. ఫస్ట్ అసలు టెంపుల్ ఉన్నప్పుడు ఈ పడగ ఒకటి మనకు టెంపుల్ ఒకటే ఉండే. ఇది వస్తూ ఉంటుంది కదా, కాలం గడిచిన కొద్దీ ఇక్కడ విగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు. ఇది వచ్చేసి నాగమ్మ తల్లి విగ్రహం. ఇంకొకటి కూడా ఉంటుంది ఇక్కడ. ఫస్ట్ అయితే తల్లి విగ్రహం ఉన్నప్పుడు మీద ఇలా ఏం గట్టి లేకుండే, జస్ట్ విగ్రహాలు మాత్రమే ఉండే. ఇప్పుడు కొద్దిగా డెవలప్ అనేది చేశారనుకుంటా, నాకు కూడా తెలీదు. నేను మాకు తెలిసిన వాళ్ళు చెప్తే అయితే విన్నాను ఇలా ఉంటుంది టెంపుల్ అనేసి. అలాంటిది నేను వెళ్ళి చూశాను కానీ నమ్మలేకపోయాను, అంత బాగుంది టెంపుల్.
అంత మహిమ. అంతమంది వచ్చేసరికి నాకు వాళ్ళు ముడుపులు కట్టుకునేటివి చూస్తుంటా అంటే తెలుస్తుంది అన్ని కోరికలు నెరవేర్చింది ఆ తల్లి అనేసి అనిపించింది. ఇక్కడైతే ఫొటోస్ కూడా దిగుతున్నారు చాలామంది, ఎందుకంటే ఇక్కడ రష్ అనేది ఏం లేదు అక్కడ టెంపుల్లో ఉన్నట్టు, అందుకనే ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు. నేను నెక్స్ట్ వెళ్ళే దేవుడు అయితే ఇది ఇంకొక దేవుడు అండి. ఇది లక్ష్మీ దేవార అంటారు, లక్ష్మీ దేవార. ఈ విగ్రహాలు వాళ్ళు వేసుకొని వాళ్ళ వేదికి అమ్మవారు అనేది వస్తుంది. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను పుట్టినప్పటి నుండి అయితే ఎప్పుడు నేను లక్ష్మీ దేవార అనేది చూడలేదు. లక్ష్మీ దేవార అంటారు వాళ్ళు. అంటే వాళ్ళు ఏమంటారు వాళ్ళని నాకైతే ఐడియా లేదు. అక్కడ ఉండే అయ్యగారు, ఆ దేవుని దగ్గర ఉండే అయ్యగారు అయితే లక్ష్మీ దేవారా బుజ్జి అనేసి అయితే చెప్పారు. మా ఆయన కూడా లక్ష్మీ దేవారా అది అనుకుంటా అన్నారు. ఇవి వచ్చేసి సమ్మక్క గద్దెలు అంటారు కదా, ఇక్కడ సమ్మక్క జాతర నిన్న హైలైట్ జరిగి ఉండేనట. చాలామంది మొక్కులు పెట్టేసుకొని ఉండేది. ఇప్పుడైతే నెక్స్ట్ డే కాబట్టి పున్నం అయిపోయింది కాబట్టి మొక్కులు అంతగానో మేము పెట్టేసుకోరు. మనకి ఇక్కడికి వచ్చేసి ముడుపులు అనేటివి చెల్లిస్తూ ఉంటారు. నాకు అన్నిటికంటే ఎక్కువగా ఈ లక్ష్మీ దేవార అమ్మవారి విగ్రహాలు చాలా నచ్చాయి. ఇవి వాళ్ళు వేసుకున్నప్పుడు వాళ్ళ మీదకి అమ్మవారు అనేది ఆవాహన అవుతుందట. అప్పుడు వాళ్ళు ఆ విగ్రహాలతో ఆడడం, చిందులు వేయడం, మనకు బాజన సప్పుడు వినిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో. ఆ సౌండ్ వచ్చిన కొద్దీ ఇంకా ఎక్కువగా అమ్మవారు వస్తుందని వాళ్ళైతే చెప్తున్నారు. మినిమం ఇక్కడనే ప్రసాదం అనేది కూడా మనకు ఉంటుందండి. నేను మొక్కులు అనేవి పెట్టేసుకొని అన్ని దేవుళ్ళను కూడా దర్శనం చేసుకొని ఇక్కడ ప్రసాదం దగ్గరికి అయితే వచ్చాను. చాలా బాగుంటుంది ప్లేస్ కూడా, చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ మనకు వాటర్ కూడా ఏది కూడా అంటే అడవిలో ఉంటుంది. మెయిన్ ఇది చెప్పాలి అంటే ఈ టెంపుల్ వచ్చేసి మనకు కొయ్యూరు దగ్గర, కాటారం పక్కనున్న కొయ్యూరు దగ్గర విలేజ్ అనేది ఉంటుంది. ఇవి పర్టికులర్గా చుట్టుపక్కల ఏ గ్రామాలు ఉన్నా కూడా ఇక్కడికైతే తప్పకుండా వస్తుంటారు వాళ్ళు. ప్రతి ఇయర్ వచ్చేసి ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడైతే వాళ్ళు కోళ్ళను, ఆ మేకల్ని కట్ చేస్తున్నారు. నాకు ఎక్కువ అలాంటివి చూడడం ఇష్టం ఉండదు కాబట్టి నేను పక్కకు వచ్చేసాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఎవరైనా కావాలి పూర్తి డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు కూడా ఈ టెంపుల్ని విజిట్ అవ్వండి. ఎవరైనా కోరికలు అంటే మొక్కులు ఉంటాయి కదా, చాలామందికి ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అమ్మవారి దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఖచ్చితంగా అమ్మవారు తీరుస్తుంది. వీడియో పూర్తిగా చూసి వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియోను. అలాగే అప్పుడు నేను సౌండ్స్తో ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను, టెంపుల్ అనేది ఎంత కలగా ఉందో అలాగే ఎంత సౌండ్స్తో వింటే ఆ దేవుడు ఉన్నట్టే అనిపిస్తుంది కదా. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.